అమెరికాలో ఉండేటటువంటి ఒక ఇండియన్ కుర్రాడి కథ మీకు చెప్తాను. ఇది డెఫినెట్గా కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఈ అబ్బాయి పేరు లిఖిత్. 24 సంవత్సరాలప్పుడు అమెరికాకు వెళ్ళాడు. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ విజయవాడ అబ్బాయే ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, హ్యాపీగా మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా ఉద్యోగాలు చాలా టైట్గా ఉన్న సమయం అది. అయినప్పటికీ కూడా లిఖిత్ ఉద్యోగం సంపాదించాడు. దీనికి అందరూ సంతోషించారు. అరే భలే, టఫ్ టైంలో కూడా మంచి ప్యాకేజ్తో మన అబ్బాయి ఉద్యోగం తెచ్చుకున్నాడే అని అనుకున్నారు అందరూ. దీని తర్వాత జరిగింది, ఇలానే మనం ఆన్లైన్లో చాట్ చేస్తూ ఉంటాం కదా, అలాగా ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి అన్నమాట. ఆ పరిచయం అయిన తరువాత సరే, తన వయసు ఏంటంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల అమ్మాయిని నువ్వు వస్తావా అని మాట్లాడాడు. సరే, నీకు ఒక $100 ఇస్తాను అందుకు గాను అని చెప్పాడు. సరే, ఎక్కడికి రావాలో చెప్పు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు. అడిగినప్పుడు సరే ఈ పలానా చోటుకు రా అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. మనోడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉంది మొత్తం పోలీసులే. అదేంటి అమ్మాయి అన్నారు కదా, కనీసం అమ్మాయి అయినా పక్కన ఉండాలి కదా అంటే, ఎస్, అమెరికాలో ఇదే విధంగా పోలీసులు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. ఈ నేర ప్రవృత్తి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అందుకనే ముందుగానే ఎవరైనా ఇలా నేరాలు చేసే విధంగా ఉన్నారా అని చెప్పి దానికోసం వాళ్ళ అమ్మాయిలాను మారుతారు, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్లా మారుతారు, లేకపోతే వాళ్ళు ఒక కన్సల్టెన్సీలా మారుతారు. ఇలా ఏదో ఒక విధంగా కూడా అక్కడక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడతారు. అలా మాట్లాడిన సందర్భంలో ఈ లిఖిత్ దొరికిపోయాడు. ఇంకా తర్వాత అమెరికాలో ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలని డెఫినెట్గా కూడా తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ లిఖిత్ ఆ పని చేయలేదు. అందుకనే ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నాడు. 18 సంవత్సరాల కింద అంటే మైనర్ బాలికలతో ఇటువంటి సెక్షువల్ కంటెంట్ కానీ ఇలాంటివి మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి ఉండేందుకు ప్రయత్నించడం కానీ అక్కడ నేరం. ఇదే నేరం చేసి ఇప్పుడు లిఖిత్ అక్కడ ఇరుక్కున్నాడు. ఒకవేళ మీరు అమెరికాలో ఉంటున్నా, అక్కడికి వెళ్ళాలనుకున్నా, అసలు అలానే కాకుండా వేరే ఏ దేశాల్లో ఉన్నా కానీ ఇలాంటి వాటి చోటికి అస్సలు వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఆచి తూచి ఉండాల్సిన అవసరం అయితే ఉంది.